వంశీ గారు ఇప్పుడు నాగమల్లేశ్వర గారు కొన్ని పాయింట్లు అడిగారు మిమ్మల్ని, ఎప్పుడు రమ్మంటారు అమరావతికి అనేటటువంటి ఒక ప్రశ్న అడిగినటువంటి పరిస్థితి. ఈ రోజే రమ్మనండి, ఆవిడ వైజాగ్ లో ఉంటారని చాలా సార్లు చెప్పారు. ఈ రోజే రమ్మనండి, లేదంటే రేపు రమ్మనండి, ఆవిడ ఇష్టం. సార్ దయచేసి క్రాస్ టాక్ వద్దు, ఆవిడ అన్న మాటలకు నేను ఆన్సర్ చెప్పాలి, ఆవిడని అడ్డం పడొద్దని చెప్పండి. మేడం వినండి మేడం, ఆన్సర్ చేస్తున్నాడు. ఈ రోజే మేడం ఒక్క నిమిషం ఆన్సర్ చేస్తున్నాడు. ఈ రోజే రమ్మనండి మేడం ఒక్క నిమిషం. మేడం ఒక్క టైం ఆవిడ ఇష్టం, ఆవిడ ఇష్టం. టైం అని చెప్పండి. పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆవిడ ఇష్టం. ఎవరు సరే మీరే చెప్పండి మేడం, టైం మీరు చెప్పండి. మల్లేశ్వర్ గారు తీసుకుని రండి, మీ ప్రైమ్ 9 కెమెరా కూడా తీసుకుని రండి, ఓకే ఓకే కెమెరా తీసుకుని రండి. ఈ రోజే రమ్మనండి. వెల్కమ్. ఓకే ఎంతమంది వస్తారు రమ్మనండి. ఓకే 3 గంటల గంట ఓకేనా? ఓకే వంశీ గారు ఇవాళ 3 గంటలకు ఆమె వస్తారంట. మేడం వినండి, మేడం వినండి నేను చెప్తున్నా వినండి. 3 గంటలకు వస్తారంట. ఎక్కడికి రావాలి ఏంటి, మీరు తీసుకెళ్తారా, దగ్గర నుండి చూపిస్తారా ఏంటి? ఓకే ఏ ప్రాంతం చూడాలనుకుంటున్నారో చెప్పమనండి సార్. సార్ నా ఫోన్ నెంబర్ మళ్ళీ బహిరంగంగా చెప్పండి. ఓకే మీరు వచ్చి దగ్గర నుండి చూపించాలట, మరి నేనే చూపిస్తాను సార్. ఓకే నా ఫోన్ నెంబర్ కావాలంటే బహిరంగంగా చెప్పమంటే నాగమల్లేశ్వర గారికి వరకు చెప్పా. 739609. మేడం వినండి, ఆయన మీ ఛాలెంజ్ 739609. రాసుకోమ్మా. మేడం ఆయన 7396099999. 7399. రాసుకోమ్మా. 7399. నేను పంపిస్తానండి. 9999. మీరు ఏ టైం వస్తారో ఫోన్ చేయండి. నేను దగ్గరుండి మీ సాక్షి కెమెరా తీసుకుంటారా, లేదంటే ఇంకేదైనా కెమెరా తీసుకుంటారో తీసుకోండి. అన్ని ఇప్పుడు రెగ్యులర్ గా అక్కడే ఉంటారు. సార్ మరొకటి రాధాకృష్ణ గారు మాట్లాడారు. ఓకే మేడం ఓకే 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 మీరు ఆయన ఫోన్ చేసి మాట్లాడండి. మీరు ఆయన ఫోన్ చేసి 3 గంటలకు మీరు అది అమరావతి చూడండి. కెమెరాలు కావాలంటే మేము పంపిస్తాము, మీరు క్లోజ్ చేయండి. చెప్పాలి రాజు గారు. నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను. రాధాకృష్ణ గారు అలా అన్నారు అని బాధపడిపోయినటువంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ గుండెపోటు అనగానే వీళ్ళు నమ్మారు, అవునవును గుండెపోటు అన్నారు. ఆ తర్వాత కాదు అది నారాసుర రక్త చరిత్ర అనగానే అవునవును అది నారాసుర రక్త చరిత్ర అన్నారు. తర్వాత కాదు కుమార్తె సునీత గారు చంపేశారనగానే అవునవును కుమార్తె సునీత గారే చంపేశారని అన్నారు. ఇది బాబాయ్ విషయంలో జరిగింది.